ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు. నేను కర్తాల్లో ఉన్నప్పుడే మనకి సేవాదల్ ప్రోగ్రాం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మేము మా పిరమిడ్ టీం నుంచి డిసైడ్ అయిపోయాము ఇక్కడికి రావాలని. సో దానిలో భాగంగానే పరమేశ్వర్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఇన్విటేషన్స్ తీసుకొని మా చేతనంత సహకారం మేము చేశాము. దానితో పాటు ఇక్కడ నేను రిసెప్షన్ అండ్ డొనేషన్ కౌంటర్స్ హ్యాండిల్ చేస్తున్నాను. నా టీమ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. సో ద మెయిన్ థింగ్ నేను ఇక్కడ అనౌన్స్ చేయాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ నేను చూసిన వాతావరణానికి ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ఇట్ ఆర్ నాట్, మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఇప్పుడు నేను చూశాను. దేర్ వాజ్ అ మేడమ్ హూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎండి రేడియాలజీ అండ్ హియర్ వీ హ్యావ్ రమేష్ హూ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ లెవెల్ పొజిషన్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలనుండి కానీ వాళ్ళు చదవలేకపోతుంటే, మేము ఆల్రెడీ చదువుకొని వెల్ సెటిల్ అయి ఉన్నాము, మేము ఎన్నో కష్టాలు చూసాము, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. బట్ ఈరోజు మంచిగా సెటిల్ అయ్యి ఎన్ని బాధలు పడ్డా ఈరోజు సెటిల్ అయినామంటే దానికి ధ్యానమే కారణము. దానికి గట్టి చప్పట్లు కొడదాము. సో లైఫ్లో నేను సూసైడ్ లెవెల్స్ వరకు వెళ్ళాను బికాస్ ఆఫ్ మై సమ్ ఇష్యూస్, బట్ ధ్యానం నన్ను కాపాడింది. సో మేము నేర్చుకున్న జ్ఞానాన్ని, మేము పొందిన చదువుని, మా పేరెంట్స్ పడ్డ కృషిని, మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ని, ఇక్కడ టీం ఎవరన్నా వచ్చినా కానీ ఎవరికైనా కానీ మా నాలెడ్జ్ని మేము ఫ్రీగా మీకు అందిస్తాము. సో ఒక టీం మీరు వస్తే, మేము వచ్చి ఇక్కడ మాకు పరమేశ్వర్ రెడ్డి అంకుల్ చెప్పారు మాకు వైఫై కావాలి, మాకు అక్కడ వర్క్ చేసుకోవడానికి మాకు వైఫై అరేంజ్ చేసేశారు. సో మేము ఇక్కడ వచ్చి మా వర్క్ చేసుకుంటూ మీకు అందరికీ ఎటువంటి ట్రైనింగ్ అయినా నేను చాలామందిని చూశాను హైదరాబాద్లో, సార్ మేము తెలుగు మీడియం, మేము ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వలేము అంటే వాళ్ళకి మేము 100 మంది అయినా సరే మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాము. సో నేను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని, మీకు పైథాన్ ట్రైనింగ్ కావాలన్నా, ఎటువంటి ట్రైనింగ్ కావాలన్నా వీ హ్యావ్ పీపుల్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ. అండ్ ద రీజన్ వై హ్యావ్ టేకెన్ మేడమ్ యాజ్ కన్సిడరేషన్ ఫర్ ద ఎంబీబీఎస్ ఇస్, చాలా మంది ఎంబీబీఎస్ అంటే ఎంతో టఫ్ అనుకుంటారు. సో దాని గురించి అసలుకి ఎలా ఉంటుంది, దానికి ప్రిపరేషన్ ఎట్లాంటివి కావాలనేవన్నీ నా మైండ్లో చాలా క్వశ్చన్స్ తిరిగాయి యాక్చువల్గా. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ లైక్ మీకు ఒక పాత్ ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఈ కర్నూలు అనే ప్లేస్తో కూడా నాకు చాలా అభిమానం ఉంది. ఎందుకంటే నేను చదువుకుంది కూడా ఇక్కడే. నాకు బుద్ధి జ్ఞానం, నేను 3rd క్లాస్లో హాస్టల్కి వచ్చాను, మాంటిసోరీ స్టూడెంట్ని నేను. సో సెకండ్ పేరెంట్స్ అనుకోవచ్చు నా స్కూల్. వీ హెల్ప్ ద చైల్డ్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్ అనే స్లోగన్ ఉండేది మా స్కూల్లో. ఇక్కడ కూడా వీ హెల్ప్ ఎవ్రీ వన్ హూ కెన్ హెల్ప్ దెమ్సెల్వ్స్ అనే దాని నిదానం మీద మేము రావడం జరుగుతుంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఇప్పుడు మన అన్న ఉన్నారు, హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇట్ ఫోటోషాప్. సో ఎటువంటి ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఉంటాయి. సో అది మీరు వస్తే మేము దాన్ని బయట పెడతాం. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. శ్రమ పడ్డ వాళ్ళని మాత్రమే చూశారు, బట్ తెలివితో ఆలోచించేది కూడా చాలా ఉంటుంది. మన సేవలకు ఒక వెబ్సైట్ కావాలి, ఒక యాప్ రావాలి, ఒక ఫండింగ్ సిస్టమ్ రావాలి, ఒక జనరల్ ట్రస్ట్ రావాలి, టెక్నికల్ ట్రస్ట్ రావాలి. సో అది 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు, చాలా టైం పడుతుంది, ఆ డిజైనింగ్ చాలా ఉంటుంది. సో దానికోసం ఒక టీం ఫామ్ అవ్వాలి. శ్రమ చేసే వాళ్ళతో పాటు తెలివి వాడే వాళ్ళు కూడా కావాలి. సో మేము రెడీగా ఉన్నాము, మీరందరూ ముందరకు రండి. దాంతోపాటు మా ప్రోత్సాహం కూడా ఉంటుంది. రోజు పని చేయమంటే ఎవరు చేయరు సార్, కానీ నెలలో 1 రోజు చేయమంటే మాత్రం ఎవరైనా చేస్తారు. బట్ ఎనీథింగ్, మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ కావాలంటే మా దగ్గర పీపుల్ ఉన్నారు, మీకు యాప్ డెవలప్మెంట్ కావాలంటే మా దగ్గర ఉన్నారు, మీకు నాలెడ్జ్ షేరింగ్ కావాలంటే మా దగ్గర ఉన్నారు, మా ఫ్రెండ్స్ని, మా కొలీగ్స్ని మేము తీసుకొని వస్తాము. బట్ ద థింగ్, మీకు రిమోట్ ఏరియాస్లో మీరు ప్రచారం చేయగలిగితే ఇక్కడ టీం ఎంత 100 మంది కానీ 200 మంది కానీ వీఆర్ దేర్ టు సపోర్ట్. సో ఇది మాత్రం నేను చెప్తాను, అలాంగ్ విత్ మై రెగ్యులర్ వర్క్. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, నాకు ఇది చెప్పాలనిపించింది చెప్పేశాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.